హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. మనం ఈ వీడియోలో సీటెట్ అఫీషియల్ సిలబస్ పేపర్ 1 సిలబస్ డిస్కస్ చేస్తున్నాం. డిసెంబర్ 2021 రోజున జరిగే పేపర్ 1 సిలబస్ డిస్కస్ చేస్తున్నాం. మొత్తం మార్క్స్ వచ్చేసి 150 ఉంటాయి పేపర్ 1లో సీటెట్లో. అందులో ఈవీఎస్ 30 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్ 30 మార్క్స్, సిడిపి 30 మార్క్స్ ఉంటాయి. ఇంకా లాంగ్వేజెస్ మనం ఏ లాంగ్వేజెస్ అయితే చూస్ చేసుకుంటామో ఫస్ట్ లాంగ్వేజెస్కి 30, సెకండ్ లాంగ్వేజ్కి 30 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఆర్ తెలుగు సంథింగ్ మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్కి 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా వచ్చేసి 150 మార్క్స్ అవుతాయి. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్లో మళ్ళీ 15 మార్క్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ బాల్య వికాసం కోసం ఈ 15 మార్క్స్ ఉంటాయి. అందులో ఇవన్నీ సబ్ టాపిక్స్: కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, పెరుగుదల అనేది అది లెర్నింగ్కు అంటే పిల్లల అభ్యసనానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ ఏజ్లో ఎలాగని. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఏ స్టేజెస్ ఉన్నాయి డెవలప్ కావడానికి చిల్డ్రన్స్ అన్న విషయం గురించి. ఇంకా హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, పరిసరాల మరియు హెరిడిటీ యొక్క ప్రభావం పిల్లల పెరుగుదలపై ఏ విధంగా ఉంటుంది. సోషలైజేషన్ ప్రాసెస్, సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్. సోషలైజేషన్ సాంఘీకరణ ఏ విధంగా ఉంటుంది. పియాజే, కోల్బర్, వైగాట్స్కీ. కన్స్ట్రక్ట్స్ అండ్ క్రిటికల్ పర్స్పెక్టివ్స్. ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి ఖచ్చితంగా. కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలను భాగస్వాములుగా చేసుకొని ఏ విధంగా విద్యను కొనసాగించాలని. క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వారి యొక్క ప్రజ్ఞ ఏ విధంగా ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్, బహుళ ప్రజ్ఞ. లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ గురించి ఎవరు ఏ విధంగా చెప్పారు, నోమ్ చామ్స్కీ అలాంటి వ్యక్తుల గురించి ఇంపార్టెంట్. జెండర్ అండ్ సోషల్ కన్స్ట్రక్ట్స్, జెండర్ రోల్స్, జెండర్ బియాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్. సొసైటీలో జెండర్ రోల్ ఏ విధంగా ఉంది, లింగత్వం అని. ఇండివిజువల్ అండ్ డిఫరెన్సెస్ అమంగ్ లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, క్యాస్ట్, జెండర్, కమ్యూనిటీ, రీజియన్, ఎక్సెట్రా. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏం లేదు, వ్యక్తికి ఏ విధంగా భేదాలు ఉంటాయి. చిల్డ్రన్స్లో అందరూ ఒకే విధంగా అయితే ఉండరు కాబట్టి వ్యక్తిత్వ భేదాలు, ఒక పిల్లవాడు డల్గా ఉంటాడు, ఒక పిల్లవాడు యాక్టివ్గా ఉంటాడు, అలా ఏ విధంగా ఉంటారు, ఎందుకు ఉంటారు, డిఫరెన్సెస్ ఎందుకు ఉంటాయి అలా అనేది వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, లాంగ్వేజ్, క్యాస్ట్, జెండర్ ఇవన్నీ దీనిలోకి వస్తాయి. అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీస్. సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అసెస్మెంట్కి లెర్నింగ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ ఫర్ అసెసింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్, ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఫర్ అసెసింగ్ లెర్నింగ్ అచీవ్మెంట్. ఇలా పిల్లలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా పెరుగుతారు అండ్ వాళ్ళ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి ఇందులో వస్తాయి. దానికి 15 మార్క్స్. ఇంకా 5 మార్క్స్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్.
అంటే ఏ పిల్లలైతే స్పెషల్ నీడ్స్, కొంతమంది వికలాంగులు అలా ఉంటారు కాబట్టి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉండాలి అని 5 మార్క్స్ ఉంటుంది. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, వాళ్ళందరికీ కలిపి నార్మల్ చిల్డ్రన్స్తో పాటు ఏ విధంగా బోధించాలనేది ఇందులో ఉంటుంది. డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్, అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఇంపైర్మెంట్, అడ్రసింగ్ ద టాలెంటెడ్ క్రియేటివ్ స్పెషల్ ఏబుల్డ్ లెర్నర్స్. అందులో కూడా కొంతమంది టాలెంట్ ఉంటారు, వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి అన్న దాని గురించి 5 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసి ఇక్కడికి ఎన్ని మార్క్స్ అయిపోయాయి, 20 అయిపోయాయి. ఇంకా 10 మార్క్స్ ఉన్నాయి. లెర్నింగ్ అండ్ పెడగాజీ, పిల్లలకు ఏ విధంగా అభ్యసనం నేర్పిస్తే అంటే చెప్తే ఉపయోగపడుతుంది, వాళ్ళకు తొందరగా అర్థమవుతుంది అన్న దాని గురించి ఇది. హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్, వాళ్ళకు ఎలా నేర్పించాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్న దాని గురించి, వాళ్ళు ఇంకా ఏ విధంగా ఆలోచిస్తారు వాళ్ళ వ్యక్తిగతంగా. బేసిక్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఒక ప్లే విధంగా ఉండాలి, ఈ సొసైటీని ఇంక్లూడ్ చేస్తూ చెప్పాలి. చైల్డ్ యాజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్, టీచర్ అనేవాడు ఎప్పుడైనా కానీ ఒక ఫెసిలిటేటర్గా ఉండి చిల్డ్రన్ అనేవాడిని సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్గా చూడాలి. మనం చెప్పిందే వినమనకుండా వాళ్ళని కూడా కొత్తగా ఏదైనా చేయడానికి, కొత్తవి కనిపెట్టడానికి ప్రోత్సహించాలి. ఇంకా ఇక్కడ మొత్తం ఏమంటే చిల్డ్రన్ని ఏ విధంగా మనం ఎడ్యుకేషన్లో ప్రోత్సహించాలి, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలన్న దాని గురించి ఉంటుంది. ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ చిల్డ్రన్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ ఎర్రర్ యాజ్ significant steps in the learning process, cognition and emotions, motivation and learning, factors contributing to learning, personal, environmental. కాగ్నేటివ్, వాళ్ళలో ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, చిన్నపిల్లలకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఏ విధంగా అభ్యసనం ప్రారంభించాలి అనే దాని గురించి. ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి దీనికైతే లెర్నింగ్ అండ్ పెడగాజీ, ఏ విధంగా టీచర్ చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అంతా ఎలా చెప్పాలనేది దాని గురించి 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ పేపర్లో 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 30 మార్క్స్ ఉంటాయి లాంగ్వేజ్కి. అందులో 50 మార్క్స్ వచ్చేసి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండ్ 15 మార్క్స్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. నార్మల్గా స్టేట్ ఎగ్జామ్స్ మన స్టేట్స్లో జరిగే ఎగ్జామ్స్ చూస్తే అందులో 24 మార్క్స్ కంటెంట్కి ఉంటుంది, 6 మార్క్స్ మాత్రమే పెడగాజీకి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే సీటెట్లో హాఫ్ మార్క్స్ పెడగాజీకే ఉంటాయి, 15 మార్క్స్. అంటే వీళ్ళు చాలా ఎలా ఇంపార్టెంట్ ఇస్తున్నారో చూడండి. కంటెంట్ కన్నా పిల్లల గురించి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందన్న దాని గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మెయిన్గా దానిపైన దృష్టి పెట్టాలి. పిల్లలకు ఏ విధంగా చెప్తే వాళ్ళు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోగలరు అనే దాని గురించి ఆన్సర్స్ చేసేటప్పుడు కూడా. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్లో వచ్చేసి రీడింగ్ అన్సీన్ ప్యాసేజ్, 2 passages, 1 prose or drama and 1 poem with questions. On comprehension, interface, grammar and verbal ability. ఏం లేదు, ఇందులో ఒక ప్యాసేజ్ వస్తుంది, ఇంకా ఒక పోయం ఆర్ ప్రోజ్ వస్తుంది, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి, వాటికి అందులోని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పారాలో ఉన్న ప్యాసేజ్లో ఉన్నదాన్ని వెతికి రాయాలి. నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ అక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ చిల్డ్రన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్, క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆన్ ద రోల్ ఆఫ్ గ్రామర్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేటింగ్ ఐడియాస్ వర్బలీ అండ్ ఇన్ రిటర్న్ ఫామ్. అయితే
పిల్లలు ఏ విధంగా అక్వైర్ చేసుకుంటారు లాంగ్వేజ్ని, వాళ్ళు ఏ విధంగా ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఎలా లాంగ్వేజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళకు న్యాచురల్గానే లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది, మదర్ టంగ్. ఇంకా ప్రిన్సిపల్, ఈ లాంగ్వేజ్ నేర్చుకునే దానిలో ఏమైనా పద్ధతులు ఉన్నాయా, వాటన్నిటి గురించి. ఇందులో కొంతమంది వస్తారు, నోమ్ చామ్స్కీ అలాంటి వాళ్ళు, వైగాట్స్కీ, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, వాళ్ళ లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి భాష నేర్చుకోవడానికి. క్రిటికల్ థింకింగ్ అండ్ గ్రామర్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేటింగ్ ఐడియాస్, వాళ్ళ వర్బల్ థింగ్స్, గ్రామర్ అనేవి వాళ్ళ భాష నేర్చుకునే విధానంలో ఏ విధంగా ఉంటుంది. అండ్ ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ డైవర్స్ క్లాస్ రూమ్, లాంగ్వేజ్ డిఫికల్టీస్, ఎర్రర్స్ అండ్ డిసార్డర్స్. ఒక్కొక్క క్లాస్కి చెప్పేటప్పుడు టీచింగ్లో ఎలాంటి డిఫికల్టీస్ ఎదుర్కొంటాం, డైవర్స్ క్లాస్ రూమ్స్ అంటే డిఫరెంట్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళినప్పుడు వేరే వేరే పిల్లలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లల నుంచి ఏ విధంగా డిఫికల్టీస్ ఎదుర్కొంటాం టీచ్ చేసేటప్పుడు అన్న దాని గురించి. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్, ఎవాల్యుయేటింగ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండ్ ప్రొఫిషియన్సీ, స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ LSRW అంటారు కదా, ఆ విధంగా పిల్లలను ఏ విధంగా ప్రేరేపించాలి వాటిని యూజ్ చేసుకుంటూ. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM, టెక్స్ట్ బుక్, మల్టీమీడియా మెటీరియల్స్, మల్టీలింగ్వల్ రీసోర్సెస్ ఆఫ్ ది క్లాస్ రూమ్. రెమిడియల్ టీచింగ్, వెనుకబడిన పిల్లలకు ఏ విధంగా రెమిడియల్ టీచింగ్ మళ్ళీ చెప్పి వాళ్ళని ముందుకు తీసుకురావాలన్న దాని గురించి 15 మార్క్స్ ఉంటుంది. దీంతో ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం సేమ్గా ఉంటాయి, ఎందుకంటే అవి లాంగ్వేజెస్ కాబట్టి. 2 అన్సీన్ ప్రోస్ ప్యాసేజెస్, ఇక్కడ కూడా అలాగే ఉంటాయి, విత్ క్వశ్చన్స్ ఆన్ కాంప్రహెన్షన్, గ్రామర్ అండ్ వర్బల్ అబిలిటీ. లెర్నింగ్ అండ్ అక్విజిషన్, ఇక్కడ 15 మార్క్స్ కాంప్రహెన్షన్కి ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా 15 మార్క్స్ వచ్చేసి పెడగాజీ ఆఫ్ లెర్నింగ్ డెవలప్మెంట్. లెర్నింగ్ అండ్ అక్విజిషన్ ఇక్కడ సేమ్ ఉంటాయి, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎలాగున్నాయో అలాగే. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి మ్యాథ్స్కు. అందులో 15 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 15 మార్క్స్ పెడగాజీ. కంటెంట్లో జామెట్రీ, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్స్ అరౌండ్ అస్, నెంబర్స్, అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్స్, వెయిట్, టైం, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్, మనీ. జామితి, పటాలు, కొలతలు, షేప్స్, సంఖ్యమానం, కుడికలు, తీసివేతలు, గుణకారం, డివిజన్, మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. ఇంకా బరువులు, సమయం, దత్తాంశం, మనీ గురించి ఇందులో ఉంటాయి. పెడగాజికల్ ఇష్యూస్, ఈ పెడగాజీకి మళ్ళీ 30 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్లో 30 మార్క్స్ కంటెంట్, 30 మార్క్స్ పెడగాజీ కాబట్టి. పెడగాజికల్ ఇష్యూస్, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ రీజనింగ్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ మేకింగ్ మెటీరియల్ అండ్ లెర్నింగ్. అసలు మ్యాథ్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, పిల్లలకు ఏ విధంగా చెప్తే వాళ్ళకు దాన్ని ఇంట్రెస్ట్గా మార్చొచ్చు. లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ రీజనింగ్ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీస్, ఏ విధంగా స్ట్రాటజీస్ కొత్త వ్యూహాలు వాళ్ళకు ఏ విధంగా నేర్పాలి అనే దాని గురించి ప్లాన్ వేసుకోవాలి అనేది ఇందులో ఉంటుంది. ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, మ్యాథమెటిక్స్ యొక్క పాఠ్యాంశం ఏ విధంగా ఉండాలి. లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కొన్ని లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే కొన్ని కొత్త వర్డ్స్ ఉంటాయి మ్యాథ్స్లో, వాటిని ఏ విధంగా చెప్తే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని. కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి. ఎవాల్యుయేషన్ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి. ఎర్రర్ అనాలిసిస్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్, డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్. మ్యాథ్స్లో వెనుకబడిన పిల్లలకు ఎలా చెప్తే వాళ్ళకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి మనకు అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఏదైనా అర్థం కాకపోతే ఎలా చెప్తారు అన్నట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్స్తో ఉంటాయి పెడగాజీలో అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీనికి కూడా 30 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాజీ. కంటెంట్,
కంటెంట్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, ఎనిమల్స్, ప్లాంట్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇందులో నుంచి 15 మార్క్స్ వస్తాయి. పెడగాజికల్ ఇష్యూస్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. అసలు ఈవీఎస్ను ఎందుకు నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకోవడానికి వెనుక కాన్సెప్ట్ ఏంటి, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్, ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సిగ్నిఫికెన్స్ అంటే అందులో ఉన్న విషయాలను పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఎలా చూపించాలి. ఈ ఎన్విరాన్మెంట్ని కూడా స్టడీస్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎన్విరాన్మెంట్లో అంటే వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తూ ఇంటరాక్షన్ చేస్తూ నేర్పించాలని. లెర్నింగ్ ప్రిన్సిపల్స్, స్కోప్ అండ్ రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్ సైన్స్. ఎందుకు సోషల్ సైన్స్ని కలిపేశారు ఈవీఎస్గా? ఒకప్పుడు రెండు డిఫరెంట్గా చెప్పేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎందుకు రెండింటిని ఇంటరాక్ట్ చేశారు, కలిపి చెప్పడం వల్ల పిల్లలకు ఏం లాభం అవుతుంది అన్న దాని గురించి ఉంటుంది. అప్రోచెస్ ఆఫ్ ప్రజెంటింగ్ కాన్సెప్ట్స్, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంటేషన్, ప్రాక్టికల్ వర్క్. యాక్టివిటీస్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్చుకుంటే వాళ్ళు ఏ విధంగా నేర్చుకోగలరు తొందరగా. అప్రోచెస్, ఎన్ని రకాలుగా అప్రోచెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అండ్ డిస్కషన్, సిసిఈ, వాళ్ళకు డిస్కషన్స్, క్లాసులు, జట్టు పనులు అలాంటివి చెప్తే ఏ విధంగా చేస్తారు అన్న దాని గురించి. టీచింగ్ మెటీరియల్స్ అండ్ ఎయిడ్స్, ప్రాబ్లమ్స్, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి నేర్చుకోవడంలో అన్న దాని గురించి ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్న పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే వస్తుంది, ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో తప్ప వేరే దగ్గర ఉండేవి కాదు. వరంగల్, హైదరాబాద్ అక్కడ అలా ఉండేవి, విజయవాడ. ఇప్పుడు చాలా సెంటర్స్ ఉన్నాయి, ఎందుకంటే సిబిటి టెస్ట్ కాబట్టి. ఇంకా మీకు సీటెట్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.